10 నిమిషాలు ప్రతి ఒక్కరు సహకరించాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఖండించాలి. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. మరణహోమం ఏదైతే ఉందో దాన్ని నియోజకవర్గ స్థాయిలో క్రైస్తవులందరూ కూడా పెద్ద ఎత్తున ఖండిస్తూ ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా క్రైస్తవులపై ఎప్పుడు ఏ దాడి జరిగినా కూడా ఈ విధంగానే స్పందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మరణం ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రభుత్వాలు అన్ని రకాలుగా యాదృచ్ఛికంగా ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను తీసి ప్రవీణ్ ప్రగడాల గారికి ఆత్మకు శాంతి చేకూరేలాగా ఆ కుటుంబానికి శాంతి కలిగేలాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లందరికీ క్రైస్తవ సోదరులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మరి మొన్న జరిగినటువంటి ఘోరమైన హత్యా కార్యక్రమం, హత్య అనేది ఈ రాష్ట్రం అంతా కూడా నమ్ముతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని క్రైస్తవ సోదరులుగా మేమందరము కూడా ఒక్క మాట కోరుతున్నాం. పగడాల ప్రవీణ్ గారు ఏ విధంగా చనిపోయారన్న రిపోర్ట్ మాత్రం బయట పెట్టమని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే మాకు అన్యాయం వద్దు, క్రైస్తవులు ఎవరూ కూడా అన్యాయంలో వెళ్ళరు, అన్యాయం వద్దు. మేము శాంతియుతంగా ఏ ఉద్యమం చేసినా ఏం చేసినా మేము శాంతియుతంగా పోరాడతాము. అంతేగాని మాకు ఉద్యమాలు చేసే స్థాయి మా దేవుడు మాకు ఇవ్వలేదు. మేమందరినీ కూడా శాంతియుతంగా పోరాడండి, మీది మీకు ఇస్తారని చెప్పేసి మా దేవుడు చెప్పి ఉన్నాడు. అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పెద్దలకి, డీజీపీ గారికి, డిఎస్పీ గారికి, రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మేము ఒకటే కోరుతున్నాం, ప్రవీణ్ పగడాల గారు ఏ విధంగా అయితే మరణించారో ఖచ్చితమైన రిపోర్టు ఈ రాష్ట్రం విడుదల చేయాలని క్రైస్తవ సోదరులు అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రవీణ్ పగడాల కుమార్ గారు హత్యాకాండను ఖండిస్తూ ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ ప్రధానంగా ఆయన అత్యంత దుర్మార్గమైంది, ఘోరత్వమైంది. ఈరోజు మతోన్మాదం పేరుతో ఈ దేశంలో మైనార్టీల మీద దాడులు పెరుగుతున్నాయి. ఈ దాడులు ప్రధానంగా మతోన్మాదులు కొంతమంది పనిగట్టుకుని చేస్తున్న ఏదైతే దమనకాండ ఉందో దాన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. సిపిఎం పార్టీ ఇప్పుడు మైనార్టీ మతాల యొక్క రక్షణ కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. మెజార్టీ మతోన్మాదం ఏదైతే ప్రమాదకరంగా ఈ దేశంలో దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి మన దేశ రాజ్యాంగంలో మనం రాసుకున్న లౌకిక వ్యవస్థ ఏదైతే దాన్ని చూట్లు పొడిచే విధంగా మన రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన కూడా దాగి ఉన్న నేపథ్యంలో ఈ దాడులు కూడా జరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల కుమార్ గారు ఆయన సేవా కార్యక్రమాలు, ఆయన వాక్చాతుర్యం, ప్రజలకి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న మంచి హృదయం కలిగిన మంచి వ్యక్తి. ఆయన గురించి చాలా మంచి విషయాలు చూసిన తర్వాత సమాజంలో అందరూ కూడా హర్షించదగ్గ విధంగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏకైకత ఏముందంటే క్రైస్తవ మతమే. మరి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉండగా మరి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని మరి అది అతి దారుణంగా చంపేయటమా లేకపోతే యాక్సిడెంట్ అన్నది ప్రభుత్వం వారు తేల్చాలి. మరి ఇప్పటి వరకు కూడా చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పటి వరకు పోస్ట్ మార్టం ఇవ్వలేకపోయింది. మరి దీని మీద క్రైస్తవులందరూ కూడా ఏకతాటి మీద ఉండాలి. మణిపూర్ సంఘటన తీసుకొచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఎలాంటి ఘటనలు మరి జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు ఎంతమంది ఇక ఎవరైనా క్రైస్తవులు ఇంకా అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. మనమంతా కూడా మనం ఎవరి మీద కూడా అరాసానికి వెళ్ళాం. క్రైస్తవ మతంలో ఉన్నది ఏంటంటే నిజంగా మమ్మల్ని కొట్టినా మేము అలాగే కూర్చొని ఉంటాం.
భగవంతుడే చూసుకుంటాడని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయడం ఒకటే వచ్చింది క్రైస్తవులకి. కానీ ఇలాంటి సంఘటన ఒక పాషగా జరిగింది. ఒక పాషగా మరి ఆయన చాలా మంది మేము చూస్తున్నాం చనిపోయిన తర్వాత చాలా వీడియోస్ బయటకు వస్తున్నాయి. అతను చంపేయాలని కొంతమంది, కొట్టేయాలని కొంతమంది, రకరకాల దాడులు చేసి కొంతమంది హిందువుల్లో కొంత అందరూ హిందువులు మంచివాళ్ళని కాదు, చెడ్డవాళ్ళని కాదు, కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అలాంటి వాళ్ళందరి మీద కూడా మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ముందు ఎస్ఐ గారు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. మీరు ఇబ్బంది పెట్టదు మమ్మల్ని. ఓకే, మేము చెప్పింది ఏంటంటే ఎవరైతే క్రైస్తవులు రెచ్చగొడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దాడులు జరుపుకుంటే అన్ని మతాలకి స్వేచ్ఛ ఉంది. మా మతాన్ని మేము స్వేచ్ఛగా మాట్లాడుతున్న హక్కు మాకుంది. మా మతాన్ని మేము స్వీకరిస్తాం, మా మతం కోసం మాట్లాడతాం. ఇది మాకు మతము. కానీ మేమంతా చెప్తున్నాం, మేము ఏ మతాన్ని కూడా దూషించాం. మా క్రైస్తవ దగ్గర ఉన్నది ఉంటే మేము ఏ మతాన్ని దూషించాం. మాకున్న క్రైస్తవ మతం కోసం మేము చెప్పుకోవటమే. ఇదే ఖచ్చితంగా మా మతాన్ని, అన్ని మతాన్ని గౌరవిస్తూ మా మతాన్ని గౌరవించేది. ఎవరైతే మరి ప్రవీణ్ గా చనిపోయారో వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి. అసలు హత్య జరిగిందా లేదా నిజంగా యాక్టింగ్ జరిగిందా ఇది నిర్ధారణ చేయాలి. ఇప్పుడు వరకు 300 తీసి ఇప్పుడు తీశారంట. మరి ఇంకా కొన్ని ఇంకెందుకు తీయాలి? చాలా మంది తీసి మరి మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ క్రైస్తవులందరూ ఐక్యతలో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయగలుగుతారు. ఇది ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య ఒక వ్యవస్థీకృతమైనటువంటి హత్య. ఈ వ్యవస్థ రాజకీయం ఈరోజు మానవులందరినీ మతం పేరుతేట, కులం పేరుతేట ఈరోజు విచ్ఛిన్నం చేసేటువంటి సమాజంలో ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈరోజు ఏం చెప్పారు? మనిషిని మనిషిగా చూడండి, మనిషిని హిందువుగా చూడొద్దు, మనిషిని ఇస్లామిక్గా చూడొద్దు, మనిషిని బౌద్ధుడిగా చూడొద్దు, మనిషిని మనిషిగా చూడండి అని ఏదైతే ఒక మానవత్వంతో కూడినటువంటి సందేశాన్ని క్రైస్తవ సమాజానికి అలాగే సమాజానికి అందించేటువంటి వ్యక్తి ఈరోజు మనందరం కూడా కోల్పోవడం చాలా బాధాకరం. అందువల్ల ఈరోజు మెజారిటీ మతం ఏదైతే ఉందో అది దేశంలో ఉండేటువంటి యువతలందరినీ కూడా పెడదవ పట్టిస్తూ ఉంది. ప్రజలందరినీ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో నిరంతరం కూడా విద్వేషం రెచ్చగొడుతూ ఉంది. అందువల్ల ఈ సమాజం మరింత పెద్దగా ఈ దాడులన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి మనకి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇందాక సోదరులు చెబుతా ఉన్నారు, ఈరోజు మణిపూర్ దగ్గర నుంచి ఈరోజు మన రాజమండ్రి దాకా క్రైస్తవుల మీద, మైనార్టీ మతం మీద, ముస్లింల మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఈ దాడిని మనందరం కూడా తీసుకొచ్చాల్సినటువంటి ఆవశ్యకత, ఐక్యతా పోరాటానికి భవిష్యత్తులో మనం చేసేటువంటి ఈ ఐక్యతా పోరాటానికి ఈరోజు ప్రభుత్వాలు దిగి రావాలి. రెండో విషయం గమనిద్దాం. ఈరోజు ప్రవీణ్ పగడాల ఎవరైతే చనిపోయి ఉన్నారో, చనిపోయి వారి కుటుంబం అంతా కూడా చాలా శోకంతో, బాధాతత్వమైన హృదయంతో ఉండేటువంటి దినాలన్నీ కూడా గడుస్తున్నటువంటి సందర్భంలో వారి ధర్మపత్ని, వారి భార్య ఎవరైతే ఉన్నారో జెస్సిగా చెప్పారు, ఈరోజు నా భర్త హంతకులు ఎవరైతే ఉన్నారో వారిని చంపిన వాళ్ళందరినీ కూడా నేను క్షమించాను. ఎవరైతే ఉన్నారో ఆ క్షమాదానం మన క్రైస్తవ సమాజంలో ఉంది. అలాగే మానవత్వం అంతా కూడా మన దగ్గర ఉంది. అందువల్ల మన సమయం పాడుతూనే ఉంటాం. అలాగే ఈరోజు ప్రవీణ్ పగడాల ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఈరోజు మన కుటుంబానందరికీ కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున బాసటగా నిలవాలి. వారి కుటుంబానికి అండదండగా ఉండాలి. రాబోయే కాలంలో ఏవైతే ఇటువంటి మైనార్టీల మీద దాడులు జరుగుతాయో, ఈ దాడులు జరిగేటువంటి క్రమంలో మనందరం కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉండాలి. ఈ రోజు ఈ రాజకీయ నాయకులన్నిటికీ కూడా, ఈ రాజకీయ విష నాయకులన్నిటికీ కూడా మనమే ఈ రోజు పాలు పోసి పెంచుతున్నాం. ఇది మనందరం కూడా గమనించాలి. ఒక క్రైస్తవ ఈరోజు ఒక రాజకీయ నాయకులందరినీ కూడా మన క్రిస్మస్ సందర్భంగా కానీ, మన ఈస్టర్ సందర్భంగా కానీ, మన శాంతి వేదికల మీద ఈ రాజకీయ నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ ఆహ్వానించిన తర్వాత మీరందరూ కూడా ఏం చేస్తారు? మనతో ఎక్కడో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాజకీయ వ్యవస్థలకు ఢిల్లీలో వెళ్ళి ఇదే మతోన్మానం ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఆ పార్టీని మీరందరినీ కూడా పెంచి పోషిస్తున్నారు. అటువంటి పెంచి పోషించేటువంటి దానిలో ఆ క్రమంలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం. మనందరం కూడా తిప్పికొట్టాలి. రాబోయే కాలంలో ఎవరైతే ఉన్నారో ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి సెంట్రల్ అంబులెన్స్ నాకేం వినిపించట్లేదు, ఎవరికి వినిపిస్తారా? క్రైస్తవ ఐక్యత
కవులోడు రెడ్డోడు కమ్మోడు అందరూ సమానం అన్నందుకు చంపేశారట. ఇది కాదు, ఇలా కాదు. సభ్య సమాజంలో మళ్ళీ మా మూతుకు ముంతలో ముందుకు తాటాకులు కట్టొద్దు. మమ్మల్ని నడిపించడానికి, మమ్మల్ని చదివించడానికి నిజమైన మహారాజు వచ్చాడు. ఆయనే క్రీస్తు మహారాజు. నిన్న మళ్ళీ ఆ పగడాల ప్రవీణ్ గారి మీద కుట్రలు పండి ఎవరో ప్రవీణ్ ప్రగడాల గారికి యాసనేసి ఆ బండి లాంటి బండిని సృష్టించి సరిపోయారట అని చెప్తున్నారు. సొల్లు కవులు రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అయిపోయినా ఒకే స్లోగనమ్మా, ఇదేమి రాజ్యం,